సుధాకర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటే ధాత్రి, కేదార్, రమ్య ముగ్గురు కూడా కారులో వాళ్ళని ఫాలో అవుతూ ధాత్రి రివాల్వర్తో వాళ్ళ కార్ టైర్ని షూట్ చేసేస్తుంది. అదుపు తప్పి వాళ్ళ కారు ఆగిపోతుంది. రేయ్ బయటికి రన్రా అంటూ ధాత్రి రివాల్వర్ని గురి పెడుతుంది. అయితే సుధాకర్ అక్కడే ఉన్నాడన్న విషయం గుర్తుకు వచ్చి మామయ్య గారు నా రివాల్వర్ని చూడకూడదు కదా అని అనుకుంటూ రివాల్వర్ని కారులో పెట్టేస్తుంది. ఆ నలుగురు రౌడీలు కూడా ఆయాసంతో బాధపడుతున్న సుధాకర్‌కి రివాల్వర్‌ని గురిపెట్టేసి, "ఏయ్! దగ్గరికి వచ్చారంటే ప్రాణాలు తీసేస్తానని" బెదిరిస్తూ ఉంటారు. "మర్యాదగా మా మావయ్య గారిని వదిలేయండి" అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. "మీరే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేకుంటే వీడి ప్రాణాలు పోతాయి. వీడిని షూట్ చేసేస్తాం" అని రౌడీలు వార్నింగ్ ఇస్తారు. "రేయ్! మా నాన్న మీద చిన్న గీత పడినా మీరు ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తానని" కేదార్ వార్నింగ్ ఇస్తాడు. రమ్య వాళ్ళకి రివాల్వర్‌ని గురిపెట్టి ఉంటుంది. "పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా గంటలోనే వచ్చి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీరు జైల్లో ఉంటారు. మర్యాదగా వదిలేయండి" అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఆ రౌడీలు సుధాకర్‌ని కింద ఒక తోపు తోసేస్తారు. "మామయ్య గారు" అంటూ ధాత్రి, కేదార్ ఇద్దరు కేకలు పెడుతూ ఉంటారు. ఈ లోపల ఆ రౌడీలు కార్ డ్రైవ్ చేస్తూ సుధాకర్‌కి యాక్సిడెంట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుధాకర్ కేకలు పెడుతూ రక్తపు మడుగులో పడిపోయి ఉంటారు. కాళ్ళు కూడా బాగా గాయాలైపోయి ఉంటాయి. తల పగిలిపోయి రక్తపు మడుగులో ఉంటాడు. "నాన్నా" అంటూ కేదార్, "మామయ్య గారు" అంటూ ధాత్రి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఆ రౌడీలేమో అలా యాక్సిడెంట్ చేసి కారులో పారిపోయి ఉంటారు. సుధాకర్‌ని కిడ్నాప్ చేసి యాక్సిడెంట్ చేసి పారిపోయింది ఎవరు? ధాత్రి, కేదార్ ఇప్పుడు సుధాకర్‌ని ఎలా కాపాడుకుంటారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.